తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో స్వయంభుగా వెలసిన దేవాలయాలు చాలా ఉన్నాయి. ఇక్కడ గల ప్రతి పుణ్యక్షేత్రము ఎంతో మహిమగలది. ఇందులో ముఖ్యమైన దేవాలయాలు అనంతగిరి, రాకంచర్ల, దామగుండం, భైరవ క్షేత్రం, లోంక క్షేత్రం, పరిగి మండలం కాళ్లాపూర్ అటవీ ప్రాంతంలో నెలకొనివున్న లోంక సప్తగిరి ఆంజనేయ స్వామి క్షేత్రాన్ని దర్శించటానికి ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి అనేకమంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. కాళ్లాపూర్ గ్రామానికి చెందిన సుమారు 2 కిలోమీటర్ల దూరంలో స్వామి వెలిసి ఉన్నారు. పూర్వం ఇక్కడంతా అడవీ ప్రాంతంగా క్రూర మృగాలు సంచరిస్తూ ఉండేది. త్రేతాయుగంలో ఇక్కడ శ్రీ సీతారాములు, లక్ష్మణుడు సంచరించినట్లుగా చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఈ దేవాలయం సుమారు 200 ఏళ్లల క్రితం నాటిది. ఎవరూ పట్టించుకోకపోవటం వల్ల ఆలయం శిథిలావస్థకు చేరింది. అప్పుడు ఆలయ ధర్మకర్త భీమయ్య పంతులు ఆలయాన్ని పునరుద్ధరించారు. ఇక్కడ వెలసిన స్వామి 7 ముఖాలు గలవాడు. వీటిని ప్రతిరోజు చందనంతో అలంకరిస్తారు. ఇక్కడ గల సెలయేర్లు ప్రతి కాలంలో ప్రవహిస్తూనే ఉంటుంది. పూర్వం ఇక్కడ నీటి కొరత లేనందువలన ఋషులు తపస్సులు మరియు యజ్ఞయాగాదులు చేసేవారని చెప్తారు. ఇక్కడ సప్త ఋషులు చేసిన తీవ్ర తపస్సు వల్ల సప్తముఖ ఆంజనేయ స్వామివారికి సాక్షాత్కారించారట. స్వామివారిని ఇలా అనుగ్రహించారు. ఎల్లప్పుడూ భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ ఈ క్షేత్రంలో కొలువైయుంటాను అని ఈ ఆలయ ప్రాంతంలో పుష్కరిణి కూడా ఉంది. ఇందులో స్నానం ఆచరిస్తే సర్వరోగాలు పోతాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయాన్ని సుమారు 200 సంవత్సరాల నిర్మించారు. ఇక్కడ గల ఒక నది దక్షిణం నుంచి ఉత్తరంకు ప్రవహిస్తూ కాగ్నా నదిలో సంగమిస్తుంది. వేసవిలో కూడా ఈ నది ప్రవహిస్తూనే ఉంటుంది. భూగర్భంలో నుంచి పైకి పొంగిపారే ఈ నది మీద పుష్కరిణిని నిర్మించారు. భక్తులు ఈ నదిలో స్నానం చేసి శ్రీ సప్త ముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకొంటారు. ఈ నదిలో నీరు గంగా జలం వలె పవిత్రమైనది. ఈ పుణ్య జలాన్ని పాత్రలలో నింపుకొని ఇళ్లకు తీసుకుని వెడతారు. ఈ జలాన్ని ఇంటిలో చల్లుకుని పవిత్రం చేసుకొంటారు. పైరు పంటల మీద ఈ నీళ్లు చల్లితే చీడపీడలు అన్నీ తొలగి పంటలు బాగా పండుతాయని ప్రజల విశ్వాసం. అందుకే ఈ నదిలోని నీటిని సర్వరోగ నివారిణి అంటారు.